నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం దంచుకొడుతుంది. దీంతో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలలో వర్షపు నీరు పలు కాలనీల్లో తీవ్రంగా మోహరించి ఉంది. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా అక్కడ వాన పడుతుంది. రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షానికి చాలా వరకు కాలనీలు, రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. దీంతో వరంగల్ నగరం అంతా కూడా ఇప్పుడు జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. బట్టల బజార్, పాత బీట్ బజార్ రోడ్లపైన భారీగా వరద నీరు వచ్చి చేరిపోయింది. హంటర్ రోడ్, ఎన్టీఆర్ నగర్, రామన్నపేట, శివనగర్, కరీమాబాద్, సాకరాశకుంట, ఎన్ఎన్ నగర్ సహా పలు కాలనీలు నీట మునగడంతో ఇళ్లల్లోకి నీరు కూడా చేరింది. ఉరుసుగుట్ట సమీపంలోని డీకే నగర్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో అక్కడున్నటువంటి గుడిసె వాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక ఖమ్మం వెళ్లేటువంటి ప్రధాన రహదారిపైన భారీగా వరద నీరు చేరింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ అక్కడ ట్రాఫిక్ స్తంభించినట్టుగా కనబడుతుంది. ఇక భారీ వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. దీంతో ఆర్టీసీ సేవలు కూడా నిలిచిపోయాయి. పలు ప్రాంతాలలో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. కాశీబుగ్గ, రంగసాయిపేట, కరీమాబాద్ లాంటి ప్రాంతాలలో మోకాల లోతుకు వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలలో షాపులు, ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 12 గంటలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో యావరేజ్గా 92.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ పూర్తిగా వరద రోడ్లపైన పడుతుంది. ఉరుసుగుట్ట సమీపంలో డీకే నగర్లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అక్కడ గుడిసెవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం నుంచి వరంగల్ ప్రధాన రహదారి, అది నేషనల్ హైవే. ఆ రహదారి పైన కూడా వరద నీరు చేరడంతో అక్కడ నిత్యం వేల సంఖ్యలో వాహనాలు, ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా ప్రయాణికులతో వెళ్ళేటువంటి వాహనాలు వెళ్తుంటాయి. అలాంటి ప్రధాన రహదారి పైన వరద నీరు నిలిచింది. దీంతో ఆ రోడ్డు పైన భారీగా నీరు నిలవడంతో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలోని సంగెం మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కిలా వరంగల్ ప్రాంతంలో 14.8 సెంటీమీటర్లు, వర్ధనపేటలో 12 సెంటీమీటర్లు, పర్వతగిరిలో 10.7 సెంటీమీటర్లు, ఇక వరంగల్లో 9.5 సెంటీమీటర్లు, గీసుకొండలో 9.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ పూర్తిగా చాలా ప్రాంతాలు వరదలో దిగ్బంధమైపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్లో మహానగర పాలక సంస్థ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. వరంగల్ కలెక్టరేట్ అయితే 1800-425-3434, అదేవిధంగా 9154225936 నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగింది. హనుమకొండ కలెక్టరేట్లో కూడా 1800-425-1115 నెంబర్ని కూడా టోల్ ఫ్రీగా వారు అక్కడ పెట్టడం జరిగింది. వరంగల్ మున్సిపాలిటీ కార్యాలయం దగ్గర కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వరంగల్ విద్యుత్ శాఖ కూడా అక్కడ అత్యవసరమైనటువంటి సమయంలో ఏదైనా విద్యుత్తుకు సంబంధించిన అంతరాయం కానీ ఎమర్జెన్సీ ఉంటే 1800-425-0028 నెంబర్కి వారు టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అలాగే రానున్నటువంటి 5 రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని, 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో 13, 14వ తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మరొక వైపు అటు మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాలలో కూడా భారీ వర్షం కురిసింది. జిల్లాలలో పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడ శివారులో రాళ్లతోటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దంతాలపల్లి మండలంలో కూడా భారీ వర్షం కురిసింది. ఇక్కడి పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. పెద్ద ముప్పారం, దంతాలపల్లి వంతెనపై నుంచి పాలేరు వాగు ప్రవహిస్తుంది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు భీభత్సంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ నగరంలో అయితే ప్రస్తుతం కురిసినటువంటి వర్షానికి చాలా కాలనీలు, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయి అక్కడ ప్రజలు తీవ్ర అవస్థలు పడేటువంటి పరిణామాలు. కొన్ని సంవత్సరాల క్రితం భద్రకాళి చెరువు మత్తడి పోసి అక్కడ ములుగు రోడ్డు, అదేవిధంగా ఆ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా దిగ్బంధనలోకి గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా ఇల్లు కూడా నీట మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం చూడడం జరిగింది భద్రకాళి
చెరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి దిగువ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే వస్తుందా అనేటువంటి ఒక ఆందోళన కూడా నెలకొంది. ఎందుకంటే మిగతా ప్రాంతాలలో వరద ముప్పు నెలకొంది, కానీ ఉరుసుగుట్ట మిగతా ప్రాంతాలలో కరీమాబాద్ లాంటి ప్రాంతాలలో కానీ ఇటు భద్రకాళి చెరువు గనక నిండి అది మత్తడి పోస్తే ఈ దిగువ ములుగు రోడ్డు సైడ్ ఉన్నటువంటి దిగువ ప్రాంతాలలో కూడా పూర్తిగా మరలా వరద ముంచెత్తి చాలా కాలనీలు కూడా జలదిగ్బంధంలోకి కూరుకుపోయేటువంటి అవకాశం ఉండడంతో అక్కడ నగరపాలక సంస్థ అప్రమత్తమైంది. అధికారులందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేసేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు వరంగల్ నగరంలో కనిపిస్తుంది.